సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్పై ఏఎస్ఐ ఉమారెడ్డి దాడిని ఖండిస్తూ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు రాస్తారోకో చేశారు. పోలీసులు వారి నిరసనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు వారి ఉత్తర్వులు తీసుకొని యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని పోయి యాంటిసిపేట్ బెయిల్ ఏముందంటే స్థానిక ఎస్ఐ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర షూట్ చెప్పడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి అక్యూజ్ పర్సన్ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మరి అక్కడున్న ఏఎస్ఐ గారు, సిఐ గారు అనుచితంగా ప్రవర్తించి అక్కడున్న అక్యూజ్ పర్సన్ కొట్టడం జరిగింది. దాంతో కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఏ యొక్క పోలీసు వాడు ఎవరి మీద అటాక్ చేయడానికి లేదు, దెబ్బ కొట్టడానికి లేదు. కాబట్టి ఆయన ఆ ఫోటోలు తీసిండు. ఆ ఫోటోలు తీయగానే ఆ కొట్టిన సిఐ గారు మరొకసారి మన అడ్వకేట్ రవికుమార్పై దాడి చేయడం జరిగింది. ఇది కూడా పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది పూర్తిగా పోలీస్ వారి దౌర్జన్య కాండకు పరాకాష్ట. ఎందుకంటే మేము గత చాలా కాలం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు చట్టం కావాలి, మాకు న్యాయం కావాలని పెడుతున్నాం. ఏ ప్రభుత్వం స్పందించడం లేదు. మొన్న అమెండ్మెంట్ అయింది అమల్లో కూడా, దానిలో కూడా మా యొక్క రక్షణ చట్టానికి అతిగతి లేదు. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం పోలీసు వాళ్ళకు, వెంటనే ఆ యొక్క రవికుమార్ సస్పెండ్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, అవసరం కూడా రిమూవ్ ఫర్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే నీవు చట్టాన్ని అతిక్రమం చేసిన చర్య మరియు మీ యొక్క ఈరోజు ఆ చర్య తర్వాత కాంప్రమైజ్ తీరుస్తారు పోలీసు వాళ్ళు, కానీ వెళ్ళేది లేదు. ఆయన సస్పెండ్ అయ్యే వరకు
మాకు న్యాయవాది క్షమాపణ చెప్పే వరకు, వ్యవస్థ పూర్తిగా మారే వరకు మేము ఉద్యమిస్తూ ఉంటాం. ఈరోజు కేవలం నిరసన చేసాం. మా యొక్క రక్షణ చట్టం కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఎందుకంటే కొత్త చట్టాల్లో అయినా సరే ఆ యొక్క న్యాయ సంబంధించిన రక్షణ చట్టం వస్తానుకున్నాం, అది రాలేదు. గతంలో ఒక న్యాయవాది నడును నరికేసిర్రు, ఆ ప్రాసిక్యూషన్ కూడా అయితే లేదు. ఎందుకంటే న్యాయాల పట్ల ప్రభుత్వానికి, చట్టాలకు, అటు కోర్టులకు కూడా న్యాయం లేకు, ఎలాంటి మాకు ధర్మం లేకు, మా మీద కనికరం లేకుండా ఒక న్యాయం నరికేస్తే కూడా ఆ కేసుగా 5 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నది. వెంటనే ఆ యొక్క దుర్మార్గ శిక్ష పడితే ఇంకోడు అలర్ట్ అవుతాడు. కాబట్టి ఈ విధంగా న్యాయవాదుల యొక్క జీవితాలు అయితే కత్తిమీ సాములాగా మారిపోయినాయి. కాబట్టి ఈ సందర్భంలో మాకంటూ ఒక ప్రత్యేక రక్షణ చట్టం రాకపోతే ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కాబట్టి ఈ యొక్క రవికుమార్పై దాడి చేసిన ఏఎస్ఐని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పి, సస్పెండ్ కాదు రిమూవ్ చేయాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అన్ని కోర్టులు బైకాట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా కోర్టు కూడా బైకాట్ చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కోర్టు ఉత్తర్వుల మేరకు షూరిటీస్ ఫర్నిచ్ చేయడానికి వెళ్ళిన న్యాయవాది సమక్షం లోపలనే ఆయన క్లయింట్ మీద ఏఎస్ఐ ఉమారెడ్డి దౌర్జన్యం చేసి ఆయన కొడుతుంటే న్యాయవాది వీడియో తీశాడు. ఆ వీడియో తీస్తా అని చెప్పేసి అక్కస్తోటి దుశ్చర్యగా పోలీసు ఉమారెడ్డి, ఏఎస్ఐ ఉమారెడ్డి ఆ న్యాయవాది మీద దాడి చేసి ఆయన గాయపరిచి ఆయన ఫోన్ కూడా నష్టపరిచాడు. కాబట్టి న్యాయవాదుల మీద దౌర్జన్యం చేసినట్టు ఈ పోలీసుల జులుం నశించాలి. వెంటనే ఆ ఏఎస్ఐ ఉమారెడ్డి సస్పెండ్ చేయాల్సిందిగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.